హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై జనసేన విద్యార్థి విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జబర్దస్త్ వర్ష, యూట్యూబర్ హర్ష సాయిలపై కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ లో మోసపోయిన ఎంతో మంది యువత బలవన్మరణం చేసుకుంటున్నారని, బాధితులకు చావుకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై జనసేన విద్యార్థి విభాగం పోలీసులకు కంప్లైంట్ చేసింది. జబర్దస్త్ వర్ష, యూట్యూబర్ హర్ష సాయిలపై ఇప్పటికే కంప్లైంట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ లో మోసపోయిన ఎంతో మంది బాధితులు బలవన్మరణం చేసుకుంటున్నారని, బాధితుల చావుకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, బెట్టింగ్ లో మోసపోయి ఎంతో మంది యువత సూసైడ్ కు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి వారిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అప్డేట్స్ ఏంటి? కిరణ్, ఇప్పటికే ఇటు హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్ సంబంధించిన వారు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వారు బెండు తీస్తున్న తరుణంలో దీనికి సంబంధించి కూడా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇటు బెట్టింగ్ యాప్ బాధితులకు సంబంధించి కూడా బాసటగా నిలిచిన చెప్పొస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి పంజాగుట్ట పోలీసులు 11 మంది సోషల్ మీడియాతో పాటు యూట్యూబర్ సంబంధించిన వారి కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే కొంతమంది ఉన్నారో వారికి సంబంధించిన వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదవుతున్న తరుణంలో అటు హైదరాబాద్ సంబంధించి నేరేడుమెట్ పోలీస్ పరిధిలో కూడా మైనంపల్లి హనుమంతరావు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎంప్యూర్ గా ఉంటున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఒక ఫిర్యాదును అక్కడ స్థానిక పిఎస్ పంపించడం. వీటితో పాటు ఇక ఓఈపీఎస్ సంబంధించి కూడా ఓఈపీఎస్ లో కూడా జనసేన విద్యార్థి సంఘం సంబంధించిన నాయకులు కూడా ఒక ఫిర్యాదును అందించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న సికింద్రాబాద్ లో ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ లో బానిసై అందులో లక్షలు పోగొట్టుకొని తండ్రి మందలించడంతో బావిలో దూకి చనిపోయాడు. ఇక కరీంనగర్ ప్రాంతంలో సంబంధించి కూడా ఒక వ్యక్తి సేమ్ యాసిడ్ గానే చనిపోయిన నేపథ్యంలో దీనికి సంబంధించి వైపు తెలంగాణ పోలీసులు చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా పలు స్టేషన్లలో కూడా అక్కడి స్థానికులు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వారు కూడా వారి ఫిర్యాదులను పిఎస్ లో అందిస్తున్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికీ దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కూడా పలువురు సినిమా ప్రముఖులతో పాటు యూట్యూబర్స్, యాంకర్ల మీద కేసు నమోదు చేయడం, తాజాగా రాజకీయ నాయకులు కూడా వీరికి మద్దతుగా పలు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ విధంగా పోలీస్ శాఖ ముందవుతుంది, ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తుందా లేదో చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.